హాయ్ ఫ్రెండ్స్, దేవ్ పటేల్, రోజీ మెక్ ఈవెన్, జేడ్ క్రూట్ ప్రధాన పాత్రలు పోషించిన ర్యాబిట్ ట్రాప్ సినిమా 2025లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా 1976లో జరుగుతూ ఉంటుంది. వేల్స్ నగరంలోని కొండ ప్రాంతంలో హీరో తన భార్యతో కలిసి సౌండ్ రికార్డింగ్ చేసుకుంటూ హాయిగా కాలం గడుపుతూ ఉంటాడు. అయితే అతనికి అనుకోని పీడకలలు వస్తూ ఉంటాయి. అయితే ఓ రోజు హీరో హీరోయిన్లు ఇద్దరు పుట్టగొడుగులతో చేసిన రింగ్ మధ్యలో నించోవడం వల్ల ఓ చిన్న కుర్రాడిని కలుస్తారు. వాళ్ళ జీవితంలోకి ఆ చిన్న కుర్రాడు వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్నదే కథ. ఇదొక ఫ్యాంటసీ సైకలాజికల్ హర్రర్ ఫిలిం. దేవ్ పటేల్ పర్వాలేదు అనిపించేలా నటించాడు. రోజీ మెక్ ఈవెన్ కూడా ఓకే అనిపిస్తుంది. చిన్నపిల్లాడు జేడ్ క్రూట్ బాగా చేశాడు. అయితే సినిమా అంత ఇంట్రెస్టింగ్గా సాగదా, అక్కడ ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో కూడా మనకి అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. పర్వాలేదు అనిపిస్తుంది తప్ప సినిమా అక్కడక్కడ టూ మచ్గా ల్యాగ్గా ఉండి బోర్ కొడుతుంది. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఈ ర్యాబిట్ ట్రాప్ సినిమా చాలా స్లోగా సాగడం ప్రధాన మైనస్ పాయింట్. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఒక దగ్గర న్యూడ్ సన్నివేశం కూడా ఉంది. అయినా సరే బోర్ కొట్టిస్తుంది ఈ సినిమా. ఏ సినిమాలు లేవు, ఏదో ఒకటి చూద్దాం అనుకుంటే ఈ సినిమాను ఒకసారి ట్రై చేయండి. క్లైమాక్స్ కూడా అంత గొప్పగా ముగించలేదు దర్శకుడు. తెలుగు డబ్బింగ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫోటోగ్రఫీ సినిమాని నిలబెట్టాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?